వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు హీరో నాగార్జున కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తన కుటుంబం, కంపెనీల తరపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని నాగార్జున గుర్తు చేశారు. వరద దృశ్యాలు హృదయ విదాకరంగా ఉన్నాయని, ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇక బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని నాగార్జున తెలిపారు. వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు హీరో నాగార్జున కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తన కుటుంబం, కంపెనీల తరపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని నాగార్జున గుర్తు చేశారు. వరద దృశ్యాలు హృదయ విదాకరంగా ఉన్నాయని, ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని నాగార్జున తెలిపారు. ఇదానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, గత 3-4 రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వరదలు కూడా బీభత్సం సృష్టిస్తాయి. దీంతో వరదలు అతలకుతలం అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. దీంతో తమకు తోచిన సహాయాన్ని కూడా సినీ ఇండస్ట్రీ కూడా చేయడానికి కూడా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు సినీ హీరోలు కూడా ముందుకొచ్చి తమ తోచిన సహాయం కూడా చేస్తున్నారు. ఇటు మనం చూసాం, దాదాపుగా 3-4 రోజులు కురిసిన భారీ వర్షాలకు ఇటు విజయవాడ, మరోవైపు ఇటు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు భారీ వర్షం నేపథ్యంలో కూడా అతలకుతలమైన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వరద బాధితులను ఆదుకోవడానికి కూడా సినీ ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది. దానిలో భాగంగా ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు సహాయం కూడా ప్రకటిస్తున్నారు. ఇటు వరద సహాయం సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు, తమ తోచిన సహాయం కూడా అందిస్తున్నారు. ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా భారీగా విరాళాలు అందిస్తున్నారు. అయితే అందులో మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ విరాళం కూడా ప్రకటించారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున, అంటే తెలంగాణకు అటు ఏపీ కూడా 50 లక్షల చొప్పున కూడా తన విరాళం కూడా ప్రకటించారు. ఇటు బాలకృష్ణ కూడా ₹1 కోటి కూడా ప్రకటించారు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కి. ఇటు తెలంగాణతో పాటు ఇటు ఏపీ కూడా 50 లక్షలు కూడా జరిగింది. మరోవైపు మహేష్ బాబు కూడా తన విరాళం కూడా ప్రకటించారు. ఇటు తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి ₹1 కోటి, తెలంగాణకు కూడా ₹1 కోటి తన సహాయాన్ని కూడా ప్రకటించారు. ఇటు హిందూపురం ఎమ్మెల్యే నటుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ కూడా ఏపీకి 50 లక్షలు, తెలంగాణ కూడా 50 లక్షలు తన విరాళం కూడా ప్రకటించారు వరద బాధితుల సహాయార్థం. ఇటు మరోవైపు హాయ్ మూవీ నిర్మాత బన్నీవాస్ తన కలెక్షన్ లో 20% కూడా ఏపీకి విరాళం కూడా ప్రకటించారు ఇప్పటికీ. మరోవైపు ఇటు దర్శకుడు వెంకీ అడ్లూరు కూడా ఏపీకి 5 లక్షలు తన విరాళం ప్రకటించారు. ఇటు తెలంగాణకు 5 లక్షలు కూడా విరాళం ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇటు హీరోయిన్ అనన్య నాగల్ కూడా ఏపీకి ₹2,50,000 కూడా వరద బాధితుల సహాయార్థం కూడా ఇవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ కూడా ₹2,50,000 కూడా తన విరాళం కూడా ప్రకటించింది. మరోవైపు ఇటు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నటుడు విశ్వేశ్వర్ కూడా 5 లక్షల విరాళం కూడా అందించారు. ఇటు యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఏపీకి తెలంగాణకు 15 లక్షల చొప్పున కూడా విరాళం కూడా ప్రకటించారు. ఇంకా త్రివిక్రమ్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా, అదేవిధంగా నిర్మాత ఎస్ రాధాకృష్ణ కూడా, రాధాకృష్ణ నాగవంశి కూడా కలిపి దాదాపు 50 లక్షలు కూడా విరాళం ప్రకటించారు. కాబట్టి ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, హీరోయిన్లు కూడా తమకు తోచిన విధంగా ఇటు వరద బాధితులు కూడా సహాయాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక మరోవైపు ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్నటువంటి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కూడా ఆంధ్రప్రదేశ్ కు 20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. మరోవైపు ఇటు ప్రభాస్ కూడా 2 కోట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇటు తెలంగాణకు ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ కూడా ₹1 కోటి కూడా ప్రకటించడం జరిగింది. వరద బాధితుల సహాయంతో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణకు, అదేవిధంగా ఏపీ కూడా విరాళం కూడా ప్రకటించండి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. దీంతో మరి మరోవైపు ఇటు
అక్కినేని నాగార్జున కూడా కొద్దిసేపటి క్రితమే తను మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఇటు తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి కూడా 50 లక్షలు కూడా ప్రకటించాలి. అయితే తను ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు ముందుంటారని నాగార్జున గుర్తు చేశారు. ఇటు వరద విషయాలు ఉదయకాల విచారంగా ఉన్నాయని, మరి ప్రజలకు తక్షణ సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను కూడా మరి నాగార్జున చెప్పడం జరిగింది. మరి బాధితులు త్వరగా కోలుకోవాలని కూడా తను ప్రార్థిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు తన కుటుంబం కంపెనీల తరఫున 2 లక్షల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయ నిధి కింద చెరో 50 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నట్టు కూడా హీరో నాగార్జున కూడా ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఇటు తమ్మిడికుంట చెరువు ఆక్రమణ చేసి ఇటు ఇన్ఫర్మేషన్ చేసి కూలగొట్టారని కూడా హైదరాబాద్ టీం కూడా కూలగొట్టింది నేపథ్యంలో మరి జరిగిన దాదాపు 10 రోజులు కూడా ప్రజెంట్ అయితే ఇటు వరద వచ్చిన నేపథ్యంలో మరి తన ఉదయభావాన్ని అయితే చాటుకున్నామని చెప్పుకోవచ్చు హీరో నాగార్జున కూడా. ఎందుకంటే మనం చూసాం, ఇటు హైదరాబాద్ కూడా అక్రమ కట్టడాలు, ఇటు బఫర్ జోన్ లో అదేవిధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉన్నటువంటి నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతుంది. మరి దానిలో భాగంగా తమ్మిడికుంట చెరువులో కట్టినటువంటి ఎన్కన్వెన్షన్ కూడా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ కూడా రంగంలోకి పూర్తి చేసింది. మరి దీంట్లో కూడా ఇప్పటికే హైకోర్టులో కూడా పిలువేశారు నాగార్జున. మరి ఓవైపు తను హైదరాబాద్ సంబంధించి కూడా తను అక్రమంగా కట్టుకున్నది కాదని, మరి తను ప్రైవేట్ గా కొనుక్కున్న స్థలాల్లోనే తను ఎన్కన్వెన్షన్ కూడా నిర్మించుకున్నానని చెప్తున్నారు. మరి మరోవైపు మాత్రం ఇటు హైదరాబాద్ టీం అయితే మరి ఆ బఫర్ జోన్ లో అదేవిధంగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ కూడా మనం మొన్న చూసాం పూర్తి చేస్తారు. మరి జరిగిన తర్వాత కూడా మరి ఇటు ఏపీ తెలంగాణ కూడా మరి వరదతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో మరి నాగార్జున కూడా ముందుకొచ్చి ఈ రకంగా సహాయం చేయడం కూడా ఓ రకంగా బాధితులు తరపున కూడా ప్రార్థిస్తున్నాడు కాబట్టి మరి దీన్ని మాత్రం ఒక మెచ్చుకోదగిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తున్నాం మనం, ఇటు హైదరాబాద్ కూడా అక్రమ కట్టడాలపై కూడా ఫోకస్ ఇచ్చింది. మరి దీనిలో భాగంగానే ఇటు ఎన్కన్వెన్షన్ కూడా కూలగొట్టింది. ఒకే రోజు కూడా కూలగొట్టారు. మరి తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ పై కూడా ఉక్కుపాదం మోపింది హైదరాబాద్. మరి దీనిపై కూడా నాగార్జున హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మరి ఇంకా కోర్టు దృష్టిలో ఉంది, ఇంకా కేసు కూడా నడుస్తుంది. ఇక మరోవైపు మాత్రం ఈ 2-3 రోజులు కూర్చున్న వర్షాల నేపథ్యంలో మరి ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీ కూడా మొత్తం అతలకుతమైన పరిస్థితి నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే ఇటు తెలుగు హీరోలు, నిర్మాతలు, అదేవిధంగా హీరోయిన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి వరద బాధిత సహాయం కూడా ఇటు విరాళాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇటు సీఎం రిలీఫ్ కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి మరి దీనిలో భాగంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మరి హీరో నాగార్జున కూడా తన విరాళం కూడా ప్రకటించారు. ఇటు తెలంగాణకు 50 లక్షలు, ఏపీ కూడా 50 లక్షలు ఇవ్వడం పట్ల కూడా బడ్జెట్ కూడా కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్.